రైట్, మంచిది. సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగత సువార్త ప్రకటించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగత సువార్త ప్రకటించాలి. దేవుడు బైబిల్లో రాసిన మాటల్లో అన్ని పురుషులకే చెప్పినట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా పురుషులకే చెప్పాడు, స్త్రీలకు చెప్పినట్టుగా అక్కడక్కడ కొన్ని మాటలు ఉంటాయి. కానీ కొత్త నిబంధనల ప్రకారంగా దేవుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియచేస్తూ, పాత నిబంధనలో పురుషులు మాత్రమే సున్నతి పొందారు, పురుషులు మాత్రమే దేవుని జనంగా తీర్చబడినట్టు కనపడింది. స్త్రీలకు మరి నమ్మారా నమ్మలేదా అనటానికి మరి బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన సూచన అంటూ ఏమి ఇవ్వలేదు. మీకు తెలుసు, భక్తులు భక్తిగా జీవిస్తే వాళ్ళు దేవుని జనాంగంగా దేవుడు తీర్చాడు. లేదా భక్తుడిని పెళ్లి చేసుకున్న స్త్రీ కూడా భక్తురాలుగా దేవుడు తీర్చాడు. ఒక వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడినట్టుగా మనకు కనపడుతుంది. కానీ కొత్త నిబంధనలో మనకు అలా దేవుడు రాయించలేదు. ఎందుకంటే రక్షణ అందరికీ ఇచ్చాడు. యూదులకి, యూదుల్లో ఉన్న స్త్రీ పురుషులకి, అలాగే అన్ని జనులైన మనకు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు. పాత నిబంధనలో దేవుని పరిచర్య చేయటానికి ఎవరయ్యా అర్హులు అంటే కేవలం లేవీయులు మాత్రమే. ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవీయులు మాత్రమే అర్హులు మందిర ఆవరణలో పని చేయటానికి. అందులో యాజకత్వం చేయటానికి ప్రత్యేకంగా అహరోను సంతతి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? యాజకత్వం చేయటానికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చాడు దేవుడు. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు అలాంటి భేదం లేకుండా యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తాడో అందరినీ యాజకులు అన్నాడు. రక్షణ విషయం అందరికీ ఇచ్చాడు. పాత నిబంధనలో పురుషులకు మాత్రమే సున్నతి, పురుషులు మాత్రమే దేవుని జనాంగం, స్త్రీలకు ప్రత్యేకమైనగా ఏమీ గుర్తు లేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి గలతీ పత్రిక ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26, 27, 28. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ అన్నాడు అక్కడ. అందరిలో పురుషులకే చెప్పినట్టుగా ఉంది. ఎందుకు? కుమారులై ఉన్నారు అన్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ దేవునికి కుమారులై ఉన్నారు. రైట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన. రైట్. అయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే అర్థం, క్రీస్తుని ధరించుకున్నారు. మనం వస్త్రం ధరించుకుంటే మన పైన ఉన్న వస్త్రమే కనపడింది, మన శరీరం కనపడదు కదా. పులి వేషం ఉన్న వస్త్రం ధరించామనుకోండి, ఎలా కనపడతాం? పులిలాగా కనపడతాం. జింక చర్మం లాంటి వస్త్రం వేసుకుంటే జింకలాగా కనపడతాం. అందుకే అప్పుడప్పుడు మనోళ్ళు కూడా పులి మచ్చల సొక్కాలు, ఇంకా ఇలాంటి రకరకాల జీబ్రా లాంటి, జిరాఫీ లాంటి మచ్చలు గీతలు ఉన్న ఆ డిజైన్లో ఉన్న బట్టలు వేసుకుంటారు. అలా కనపడినప్పుడు వాళ్ళని ఆ జంతువుతో పోల్చడం జరుగుతుంది. ఇప్పుడు మనమంతా ఎవరిని ధరించుకున్నామంట? క్రీస్తుని ధరించుకుంటే ఎలా కనపడాలి? క్రీస్తులాగా కనపడాలి. కానీ క్రైస్తవులు అలా కనపట్టేది. రైట్. అలా కనపడాలనే దేవుడు భావించే ఆయన్ని ధరింపజేశాడు. క్రీస్తుని ధరించుకున్న వారిలో యూదుడని, గ్రీసు దేశానికి సంబంధించినోడు అని, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, భేదం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు యేసు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి రక్షణ విషయంలో అందరినీ సమానంగా చూశాడు. ఎవరిని? ఇది బోధించే విషయం కాదు, చెప్తున్నాను. రక్షణ విషయంలో యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరికీ ఏ భేదం
లేదు. స్త్రీ అని, పురుషుడని, ఆ దేశస్థుడని, ఈ దేశస్థుడని, యూదుడు కానివాడనే భేదం ఏమీ లేదు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ క్రీస్తుని అంగీకరించే అవకాశం దేవుడిచ్చాడు. ఇది కొత్త నిబంధన చట్టం. పాత నిబంధనలు అది లేదు. ఆ తేడా మనం గమనించాలి. అంటే క్రీస్తులోనికి రావటానికి ఎవరికి ఏ ఆటంకమో లేదు. అయితే క్రీస్తులోనికి వచ్చిన వారికి దేవుడు ఒక అర్హత ఇచ్చాడు. ఒకటేంటి, 2-3 మినిస్ట్రీస్ ఇచ్చాడు. అంటే పరిచర్యలు ఇచ్చాడు. ఆ పరిచర్యలు ఏంటి అనేది మనం పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు అంటే ఎవరు? యేసుక్రీస్తుని అంగీకరించినాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు ఏమై ఉన్నారంట? మనం అంతకుముందు ఎక్కడున్నాం? చీకట్లు అంటే పాపంలో ఉన్నాం. మా ఇంట్లో లైట్లు ఉన్నాయి, నేను పగలే తిరుగుతాను కాదు. చీకట్లో ఉన్నామంటే పాపంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి పిలిచాడంట? వెలుగా, ఆశ్చర్యకరమైన వెలుగా. అంటే ఈ వెలుగు ఇంకెక్కడా ఉండదు. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే పాపము లేకుండా అతి పరిశుద్ధంగా ఉండటం. ఇది మనుషులు సంపాదించగలిగింది కాదు, దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. ఈ వెలుగు దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. ఇది లోకములో ఉన్నవారికి ఈ వెలుగు గురించి సరిగ్గా అర్థం కాదు. వెలుగు అంటే లైట్ వేసుకోవటమే తెలుసు. ఎంత ఎక్కువ లైటింగ్ ఉంటే అంత గొప్ప వెలుగు అనుకుంటారు. కానీ ఇది జీవితాన్ని వెలిగించడం, ఆరిపోయిన జీవితాన్ని వెలిగించడం అన్నమాట. అంటే పాపం లేకుండా పరిశుద్ధంగా మనిషిని తయారు చేయటం అనేది దేవుడు మాత్రమే చేయగలిగింది. ఎందుకంటే అందరికంటే సుప్రీం ఆయనే. నువ్వు పాపివి అంటే నువ్వు పాపివే, ఇంకా దానికి ఓట్ల ఎలక్షన్ అవసరం లేదు. నువ్వు పరిశుద్ధుడు అంటే వాడు ఇన్ని పాపాలు చేశాడయ్యా, వీడు ఎలా పరిశుద్ధుడు అవుతాడంటే నేను చెప్పాను, అవుతాడంతే. అది దేవుడి కెపాసిటీ. దేవుడిని ప్రశ్నించే హక్కు, అర్హత ఎవరికి లేదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు అంతే. ఎందుకు? పరలోకం చేర్చుకునేది ఆయన. దానికి ఓట్ల ఎలక్షన్తో సంబంధం లేదు. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరికీ దేవుడు ఏమిచ్చాడంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఆయన గుణాతిశయములంటే దేవుని యొక్క లక్షణాలని, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన అనవసరంగా తిట్లు తిన్నాడు, అనవసరంగా తన్నులు తిన్నాడు, అనవసరంగా శిలువలో మేకులు కొట్టించుకొని ఎందుకు చనిపోయాడు అనుకుంటున్న లోకానికి అది ఎంత అవసరమో తెలియచేయటమే ఆయన యొక్క గుణాతిశయాలు. దేవుని యొక్క మైండ్ సెట్ ఎలాంటిదో ప్రజలకు తెలియచేయాలి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన ఒక ప్రత్యేకమైన వంశం. నీకు లోకంలో ఏ వంశం అన్నా కావచ్చు, కానీ క్రీస్తులోనికి వచ్చినాక నీ వంశం మారిపోయింది. ప్రత్యేకమైన వంశం, దైవ వంశం, దేవుని వంశం. ఇది ఏ వంశం? నువ్వు లోకపరంగా ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించారో నీ వంశావళి మారిపోయింది. ఆడపిల్లకు కానీ పెళ్లి కాకముందున్న వంశం వేరు, పెళ్ళైన తర్వాత ఉన్న వంశం వేరు. మారిపోయింది. ఇంటి పేరు మారింది, వంశావళి కూడా మారిపోయింది. అలాగే క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చామో మన వంశం మారిపోయింది. అర్థమైందా? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎన్నో పరిచర్యలు ఇచ్చాడు. ఎందుకు ఇవన్నీ ఇచ్చాడంటే ఆయన గుణాతిశయాల్ని ప్రచురము చేయాలి, అందుకే ఇచ్చాడు. ఇప్పుడు రాజులైన యాజక సమూహం, యాజకులు మనం. యాజకుడు ఏం చేస్తాడు చెప్పండి? మందిర సేవ చేస్తాడు. మందిర సేవ అంటే ఇక్కడ ఈ మందిరంలో సేవ కాదు, అది ఇంపార్టెంట్ కాదు.
అది కూడా చేయాలి. దానికంటే ఇంపార్టెంట్ సేవ ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం ఉంది, మనుషులతో కట్టబడిన సంఘం ఉంది, అందులో పరిచర్య చేయాలి. ఏం చేయాలి అని అంటే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన పురుషుడు కానీ స్త్రీ కానీ ఏం చేయాలి అని అంటే క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఇక్కడ మీకు ఒక మాట అడ్డు రావచ్చు, మరి స్త్రీలు మాట్లాడొద్దు అంటున్నారు కదండి అంటారు కదా. స్త్రీలు ప్రకటించకూడదు మాట్లాడొద్దు అంటే అలా చెప్పలేదు దేవుడు. సంఘములో మాట్లాడగలిగిన పురుషులు ఉన్నప్పుడు మాట్లాడకూడదు అంతే. సువార్త ప్రకటించకూడదని ఎక్కడా లేదు. కొత్త నిబంధన చట్టం ఇది. అంటే స్త్రీలు కూడా యాజకులా? చెప్పండి, స్త్రీలు కూడా యాజకులేనా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అంటే ఇందులో స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదం లేదు. అందరూ క్రీస్తు యేసునందు దేవునికి కుమారులు. దేవుని కుమారులుగా ఆయన యొక్క తండ్రిని మనం కలిగి ఉండి ఆయన కుమారుణ్ణి ధరించుకొని మనం ఆయన యొక్క గుణలక్షణాలని ప్రచురం చేయాలి. అంటే సువార్తను ప్రకటించాలి. ఇందులో ఏ భేదం లేదు, ఇందులో నో డౌట్. మరొక వచనం 15వ అధ్యాయము రోమపత్రిక 15వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ, అన్యజనులు అనే అర్పణ ఎవరి ద్వారా అంటే పరిశుద్ధపరచబడింది? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మమును జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. యేసుక్రీస్తు పరిచారకుడయ్యాడంట. దేనికంట? అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. అంటే యాజకుడు సువార్త ప్రకటించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా అనేకులను క్రీస్తు దగ్గరికి తేవాలి. ఇది కాపరే చేయాలని చెప్తారు అన్ని సంఘాల్లో. సువార్త ప్రకటించే పని ఎవరిది? కాపరిది. బైబిల్ ఏం చెప్తుంది? పెద్ద పెద్ద సంఘాల్లో ఆ కాపరే స్టేజీ మీద తిరుగుతాడు, అవసరమైతే స్క్రీన్ మీద కనపడతాడు తప్ప ఇంకోటి కనపడనీయుడు. మరి మిగతా వాళ్ళైనా ఏం చేయాలి? వినాలంతే, విని వెళ్ళిపోవాలి. దేవుడు ఈ దినం నీకు ఇచ్చిన వాగ్దానం ఆశీర్వదించాడంటే ఆశీర్వాదాన్ని జేబులు వేసుకొని వెళ్ళిపోవటం. ఆడవాళ్ళు అయితే కొంగురు మూట కట్టుకొని వెళ్ళిపోవటం, అంతే కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందరూ ఆయన యొక్క గుణాతిశయాలను ప్రకటించాలి. అంటే అందరూ యాజక ధర్మం చేయాలన్నమాట. అందరూ యాజకులే. యేసుక్రీస్తునందు అందరూ స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా అందరూ ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఉన్నా, అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు కుదరదు అంటానికి వీల్లేదు. ప్రతి సమయం నువ్వు ఇక్కడ రొట్టె రసం తీసుకున్నావు, బయటికి వెళ్ళిపోవటం, వారమంతా నువ్వు సువార్త ప్రకటించటం. అందులో వ్యక్తిగతంగా ప్రకటిస్తేనే మేలు. సంఘ క్షేమాభివృద్ధి చెందకపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ మీటింగులు పెట్టినప్పుడు అందరం వెళ్తాం, పరిచర్య చేస్తాం, సువార్త ప్రకటిస్తాం, వచ్చేస్తాం. అదే సువార్త పని అనుకుంటున్నారు. అందులో ఎంతమంది అంగీకరిస్తారో ఎంతమంది అంగీకరించరో ఇప్పుడు నేను చెప్పిన ఆ వాక్యంలో వాళ్ళకి చాలా ప్రశ్నలు రావచ్చు. ఎవరు అడగరు, వచ్చి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, అడగరు. అదే వ్యక్తిగత సువార్త ప్రకటిస్తే వాళ్ళకున్న సమస్యలు అడుగుతారు, వాళ్ళకున్న ప్రశ్నలు అడుగుతారు, ఎందుకు వాళ్ళు నమ్ముకోలేకపోయారో అన్న విషయాలు వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పడం వల్ల మనం వాళ్ళ విషయాల్ని, వాళ్ళకున్న సమస్యల్ని, డౌట్లని క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆచరించాల్సిన విషయం. నువ్వు అన్నీ బాగుంటే అందులో నేను ప్రకటిస్తాను అంటాం అవివేకం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడు. దున్నే పనిలోనే ఉండాలి తప్ప వెనక్కి తిరిగి చూస్తాను, మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయినా సెలవేట్లా ప్రభు ఇక్కడ. మనమేమో చిన్న అనారోగ్యం వస్తేనో ఏదైనా పని పడితేనో కుదిరితే చేస్తాం, లేకపోతే లేదు అంటున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం
1 నుంచి చదువుదాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘం ఏర్పాటైంది యెరూషలేములో. ఆ సంఘానికి ఏమొచ్చిందంట? హింస, గొప్ప హింస. హింస అంటే బాధ తీవ్రం అయితే హింస. మనం చిన్నటికి హింస అంటున్నాం. వాళ్ళు మనల్ని తిట్టినా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని ఏమన్నా, అబ్బో ఈ హింస తట్టుకోలేమండి అంటారు. అది కాదు హింస అంటే. కస 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 పుడుతారు చూడు కత్తి పెట్టి, అది హింస. పుండు మీద కారం జల్లుతారు చూడు, అది హింస. ఎవరికన్నా వచ్చిందా ఇప్పటిదాకా అలాంటి హింస? వచ్చిందా? రాలేదా? అస్సలు రాలేదు. ప్రార్థనకు రా అని గట్టిగా చెబితే అదే హింస మీకు కదా. హింస అంటే అది కాదు. నువ్వు దేవుని కోసం బ్రతుకుతుంటే నువ్వు చెయ్యని తప్పు నీ మీద మోపి, నేరం మోపి, నువ్వు ఎలాంటి దానివి అలాంటి దానివి అంటుంటే దేవస్తోత్రం అనాలి, అది హింస. తెలుసా? నువ్వు చేయలా, తప్పు చేయలా, నువ్వు అస్సలు అబద్ధం ఆడలేదు, నువ్వు మోసం చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, అయినా నీ మీద నేరం మోపి 10 మందికి నీకు టామ్ చేశారు నీ గురించి బ్యాడ్గా. అప్పుడు ఏం చేయాలి? అస్సలు నన్ను ఎందుకు అనాలని గింజుకొని చచ్చిపోతాం. అది మనకి హింసగా కనపడుతుంది. అప్పుడు సంతోషించి ఆనందించమంటున్నాడు. అర్థమైందా? క్రీస్తు యేసులోనికి వచ్చిన వాళ్ళకి ఎంత హింస అంటది? గొప్ప హింస కలిగినందున. అంటే నిజంగా హింస అది. వాళ్ళని ఎక్కడా బతకనీయలేదు. కనపడితే చంపేస్తున్నారు, ఈడ్చుకెళ్తున్నారు, జైల్లో పెడుతున్నారు, రంపాలతో కోస్తున్నారు. అంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో అపోస్తులు మాత్రం యెరూషలేములోనే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. అమ్మయ్య పారిపోయాం, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి పక్కకు వచ్చాం కాబట్టి సైలెంట్గా గప్చిప్మని సైలెంట్గా కూర్చుందాం అనుకోలేదంట వాళ్ళు. మనం ఏం చేస్తాం? ఈరోజు సువార్త ప్రకటించకూడదని ఆజ్ఞ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఈ ఆజ్ఞ అయిపోయి మళ్ళీ సువార్త ప్రకటించవచ్చు అని ఆజ్ఞ జారీ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ప్రకటిద్దాం అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేశారంట? అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి, అపోస్తలు మాత్రం యెరూషలేములోనే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ యూదయ సమరయ దేశాల యందు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి ప్రలాపించిరి. సౌలైతే ఎంటెంటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఊరకనే అలా తిరగలేదు. ఏం చేశారు? వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం. ఆల్రెడీ ఇక్కడ హింస వచ్చింది, మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్నారే తప్ప సైలెంట్గా గుహల్లో దాక్కోలేదు. మనకి ఇలాంటి పరిస్థితి రాకపోయినా మనం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? గూట్లో దాక్కుంటున్నాం. వాళ్ళు హింసలు వస్తే కూడా మళ్ళీ పక్కకి వెళ్ళి ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారు. మనం సంచారం చేస్తాం, ఇల్లైతే గూట్లో కూర్చుంటాం, కానీ సువార్త మాత్రం ఎవరికి ప్రకటించు. అంటే సువార్త మీకు సరిగ్గా అర్థం కాలేదని నాకు అనిపిస్తుంది. అర్థం కాలేదని మీరు ఎలా చెప్పగలరు అని అంటే, అవతల వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, మీ ఇంట్లోనే ఉన్నారు నమ్మనోళ్ళు, మీ చుట్టుపక్కల బంధువుల్లోనే ఉన్నారు నమ్మనోళ్ళు. మరి వాళ్ళు ప్రమాదంలో పడతారు, వెంటనే ఏ క్షణంలోనే చనిపోవచ్చు. వాళ్ళు చావుకి పర్మిషన్ తీసుకొని వచ్చి చంపేది చావు. ప్రయాణంలో చావచ్చు, తింటా చావచ్చు, పని చేస్తూ చావచ్చు, నిద్రపోతా చావచ్చు. చావుకి ఈ వయసుతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. అలాంటప్పుడు క్రీస్తుని అంగీకరించకుండా నీ చుట్టుపక్కల చాలామంది జనం ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ నువ్వు ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తున్నావంటే వాళ్ళకు సువార్త చెప్పకుండా నీకు వాక్యం అర్థం అవ్వనట్టు, లేదా విశ్వాసం అన్నా లేకుండా ఉన్నట్టు. నిజంగా విశ్వాసం ఉంటే అటు నరకానికి పోతాడని నీకు అర్థమవుతుంది. ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? కొన్ని సినిమాల్లో జరగబోయే ప్రమాదాన్ని డైరెక్టర్ మనకే ముందే చూపిస్తాడు కదా. అక్కడ ఒక ప్రమాదం ఉంది, అది జరగబోతుంది, అది తెలుసుకోకుండా కొంతమంది అలా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళని చూసి మనకేమనిపించింది అప్పుడు? నీకు అర్థమైందా?
హీరోనో హీరోయినో అలా ప్రమాదంలోకి వెళుతూ ఉంటారు. అక్కడ ప్రమాదం ఉందన్న విషయం వీళ్ళకి ప్రయాణం చేసే వాళ్ళకి తెలియదు, కానీ డైరెక్టర్ మనకు ముందే చూపించాడు. ఇప్పుడు మనకేమనిపించింది? అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమాదం ఉంది ఇట్లా అని చొక్కా పట్టుకొని లాగాలి అనిపించదా? చెప్పండి. లేదు, బ్రిడ్జి నిర్మాణంలో ఉంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బ్రిడ్జి ఎండ్ అయిపోయింది, అక్కడ నుంచి జారి పడ్డాడు అనుకోండి, కానీ ఫోర్స్గా ఒక యవనస్తులు ఇద్దరు బైక్ వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సంగతి నీకు తెలుసు, నువ్వేం చెప్తావు? అక్కడ దాకా వెళ్తే పడతావు, పోతావు, ఈ రూట్ కాదు ఈ పక్క రూట్కి వెళ్ళని చెప్తావా లేదా? ఎందుకండి, హెడ్ లైట్ వేసుకొని వెళ్తేనే లైట్ వెలుగుతుంది అంటాడు, ఏదో ఆయిల్ ఖర్చు కరెంటు ఖర్చు ఎక్స్ట్రా కాలుతున్నాడు. సైడ్ స్టాండ్ తీయకపోతే ఎంతమంది చెప్తారో తెలుసా? స్టాండ్ ఉందండి తీయండి ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలకే ప్రమాదం జరుగుతుందని అర్థమైన మనము ఎంతమందికి చెప్తున్నాం? మరి ఒక వ్యక్తి నరకానికి పోతాడు చనిపోతే, ఇది తెలిసి ఆల్రెడీ మనం ఇది తెలిసే బాప్తీసం తీసుకున్న క్రీస్తులోనికి వచ్చాము, తెలిసి ఎంతమందిని ప్రమాదం నుంచి మనం తప్పిస్తున్నాం. తప్పించట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? మనకెందుకులే లేనిపోయే ఇది గుడ్డగాల్చి నెత్తినేసుకోవటం ఎందుకు, మనకెందుకు, ఆడి తిప్పలు ఆడు పడతాడు. ఇది నేరం దేవుని దృష్టిలో, తెలుసా? నువ్వు ఈ వారం అంతా ఎవరికి సువార్త చెప్పట్లేదంటే, సంఘ క్షేమాభివృద్ధి ఎందుకు అవ్వట్లేదంటే నీ వల్లనే అవ్వట్లేదు. ఎవరికి చెప్పట్లా అంటే అర్థమయ్యి చెప్పట్లేదా, అర్థం కాక చెప్పట్లేదా? ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సైలెంట్గా ఎందుకుంటున్నారు వారం అంతా? వీళ్ళు చెదిరిపోయిన వారు ఏం చేశారంట? వాక్యాన్ని ప్రకటిస్తూ, అంటే అన్ని బాగుంటే చేశారా? పరిస్థితులు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించారా? ఇబ్బందులుగా ఉన్నప్పుడు ప్రకటించారు. ఏమంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎవరో తెలియదు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వేరే ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు కలుగు చేసుకొని మరీ సువార్త ప్రకటించి కొందరిని క్రీస్తులోనికి తీసుకొచ్చారండి. ఆ ఊరు ఎవరిదో తెలియదు, ఆ ప్రాంతం ఎవరిదో తెలియదు, మొత్తానికి వెళ్ళిపోయారు. ఇల్లు వాకిలి భార్య పిల్లలు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఖాళీగా లేకుండా అలా తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నారంటే వాళ్ళకి ఏమర్థమైంది? మనకేం అర్థం కాలేదు. వాళ్ళకి ఆ వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారని అర్థమైంది. ప్రమాదం నుంచి తప్పించాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ ప్రయత్నంలో మనకి హింస తెలిసి కూడా వాళ్ళు హింసకు సిద్ధమైపోయి, ఇక్కడ హింసిస్తే మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రకటిద్దాం, అక్కడ హింసిస్తే అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్దాం అనుకున్నారే తప్ప అసలు ఇన్ని తెప్పలేదు కదా. ఇల్లు వాకిలి భార్య పిల్లల్ని అందరిని వదులుకొని ఈ హింసలు మనకు అవసరమా అనుకున్నారనుకోండి, ఈరోజు సువార్త మన దాకా వచ్చేది కాదు, ఎక్కడిదక్కడ ఆగిపోయేది. కానీ వాళ్ళు హింసలు భరిస్తూ సహిస్తూ సువార్త ప్రకటించారంటే కారణం ఏంటంటే వాళ్ళకు వాక్యం అర్థమైంది. అవతల వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, ఒక్క క్షణం కాలు జారితే నరకంలో పడతాడన్న విషయం అర్థమైపోయింది. అండి ఆ మరణం నుంచి నరకం నుంచి తప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు సువార్త ప్రకటించారే తప్ప అందులో వాళ్ళ స్వార్థం ఏమాత్రం లేదు. అది వ్యక్తిగతంగా ప్రకటిస్తే ఇంకా మేలు. సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగత సువార్త ప్రకటించాలి, అప్పుడు మాత్రమే సంఘం క్షేమాభివృద్ధి అవుతుంది. ఆశీర్వాదాలు ప్రకటిస్తే అభివృద్ధి అయింది, కానీ క్షేమాభివృద్ధి అవ్వదు. మా సంఘానికి రా, అయ్యగారు నెత్తిని చేసి ప్రార్థన చేస్తే చాలు, నూనె రాస్తే చాలు, నీ రోగం తగ్గిపోయింది అంటే కోకొల్లలు వస్తారు జనం. లేదా ప్రతి ఆదివారం మంచి భోజనం పెడతారంటే అప్పుడు బాగా వస్తారు. అది క్షేమాభివృద్ధి కాదు, భోజనం అభివృద్ధి. రెండవది స్వస్థతల అభివృద్ధి. ఇంతే తప్ప వాక్యాభివృద్ధి జరగదు అక్కడ. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులు పంపిస్తూ కూడా ఏం చెప్పాడో తెలుసా? ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే ఆటంకాలు, బైబిల్ తగలబెడుతున్నారు, మా వీధికి రావద్దు అంటున్నారు, మాకు సువార్త చెప్పొద్దు అంటున్నారు. నువ్వు చెప్పేది మంచి, వాళ్ళకి మంచిగా లేదు. వాళ్ళకి ఎందుకు మంచిగా లేదు? వాళ్ళకి అర్థం కాలేదు, అర్థమయ్యే విధానంలో వీళ్ళు చెప్పలేదు. అసలు ప్రతి క్రైస్తవుడు ఇది చేయగలిగితే, ఈ వ్యక్తిగతంగా ఈ సువార్త ప్రకటించగలిగితే అసలు ఎవడ ఆటంకపరచడు. ఎందుకంటే మన బంధువుల్లోనే అన్యులు ఉన్నారు, మన ఇంట్లోనే నమ్మనోడు అన్యుడే. నీ కుటుంబంలో పుట్టినా, నీ గర్భాన పుట్టినా, నీ సొంత వారైనా క్రీస్తుని అంగీకరించలేదంటే వాళ్ళు అన్యులు. అంగీకరించిన వాళ్ళే దేవుని జనాంగం. ఇప్పుడు వీళ్ళందరూ అన్యులుగానే ఉన్నప్పుడు వీళ్ళకి నువ్వు సువార్త ప్రకటిస్తే, నువ్వు బైబిల్ ఇస్తే వాళ్ళు ఏమంటారు? కొడతారా, తిడతారా, కాలుస్తారా బైబిల్ని? ఏమనరు కదా.
బయటోడు ఎవడో నువ్వు తెలియదు కాబట్టి నువ్వేం చెబుతావు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ముందే వద్దంటారు. అసలు అపార్థం చేసుకోవటం వెనక కూడా క్రైస్తవులే ముఖ్య కారణం. క్రీస్తుని అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్పలేదు. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పంపుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం ప్రియుల. యేసు 12 మంది శిష్యులను పంపుతూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించుతున్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా. ఏం చెప్పాడండి? వాళ్ళకి యేసుక్రీస్తు వారు ఆ శక్తులు ఇచ్చాడు. ఈరోజు ఇదే శక్తులు మనకుంటే, క్రైస్తవులకు ఉంటే, ఉన్నాయని భ్రమ కల్పిస్తున్నారు చాలామంది అబద్ధ బోధకులు. అవి పక్కన పెడదాం. ఈ శక్తులు, ఈ వరాలు ఇప్పటికీ మనకుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అవునా కాదా? పలానా చర్చిలో ప్రార్థన చేస్తే రోగం తగ్గుతుంది అని అర్థమైపోయింది అనుకోండి. దీనికి పేపర్ పబ్లిసిటీ అవసరం లేదు, మీడియా పబ్లిసిటీ అవసరం లేదు, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోద్ది. ఈ శక్తులు ఇప్పుడు మనకుంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త కరపత్రికలు ఇచ్చి వాళ్ళ వీధిలో మైకేసుకొని అరవాల్సిన అవసరం ఏముంది? రోగం కోసం దేవుడితో సంబంధం లేకుండా రోగాన్ని నయం చేసుకోవటానికి ఎవడైనా వస్తాడు. ఇది సత్యమైతే ఇప్పుడు ఈ శక్తులు మన దగ్గర ఉంటే లేవు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు అసహించుకుంటున్నారు. లేదా ఈ శక్తులు ఉంటే శాపాలు కూడా ఉండాలి. ఈ వరాలు ఉంటే మనకి ఏముండాలి? శాపాలు కూడా ఉండాలి. ఎవడైనా క్రైస్తవుడి మీద చెయ్యెత్తగానే అయ్యగారు ప్రార్థన చేస్తే ఆడు చెయ్యి పడిపోవాలి. పడిపోతుందా? వాడు నోరు పడిపోతుందా? వీడికే శక్తి లేదు. ఆడనేం చెప్పేస్తాడు? ఆశీర్వాదాలు లేవు, శాపాలు లేవు. మనం ఏం చేయాలి? వాళ్ళకి ఆ శక్తులు ఇచ్చాడు. అందువలన అందరూ వాళ్ళ దగ్గరికే వచ్చారు. అపోస్తుల దగ్గరికి వచ్చారు, ఫ్రీగా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు సంపాదించుకుంటే బోల్డ్ డబ్బు అపోస్తులకి. కొన్ని వేల మంది వచ్చారు వాళ్ళ దగ్గరికి, కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా రోగులను బాగు చేశారు, చనిపోయిన వాళ్ళని లేపారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. ఇవన్నీ వాళ్ళు ఉచితంగా చేశారు. అయితే 12 నుంచి చదువుదాం, లేదా 11. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు ఏంటనే. అంటే ఒక ఊరికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించడానికి అపోస్తలులు వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడా, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడా? చెప్పండి. ఎవరు యోగ్యుడో విచారణ చేసి, అంటే దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఒక వ్యక్తి ఉంటే అతను మంచిగా పరిచర్య చేస్తాడు, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు, మాకు ఆహారం పెడతాడు, మంచి భక్తుడండి అని ఎంక్వైరీ చేసి ఆ భక్తుడి ఇంట్లోకే వెళ్ళమన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏ గ్రామం పడితే ఆ గ్రామం, ఏ ఊరు పడితే ఆ ఊరు, తెలియని వాళ్ళు లేని ప్రాంతానికి మనం వెళ్ళకూడదు. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది, దేవుని నమ్మిన కుటుంబం. ఆ వ్యక్తి కరెక్టా కాదా, నిజంగా దేవుడిని నమ్మిన వ్యక్తి మనకు పరిచర్యకు సహకరిస్తాడా అని ఎంక్వైరీ చేసి అలాంటి కుటుంబం ఉంటే అప్పుడు ఆ ఇంట్లో ప్రవేశించండి. ఆ ఇంట్లోనే ఉండి చుట్టుపక్కల ప్రకటించండి. ఆ ఇల్లు ఆధారంగా ఏం ప్లాన్ చేశాడో చూడండి యేసుక్రీస్తు వారు. మీరు ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట్లోనే బస చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. వాడు యోగ్యుడైతే వాడికి హ్యాపీ, వాడు అయోగ్యుడైతే తిరిగి మీ సమాధానం రిటర్న్ వచ్చేసింది. వాడికి ఏమి ఆశీర్వాదం రాదు అయోగ్యుడైతే. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోనక మా ఊరు రావద్దు, మాకు సువార్త ప్రకటించొద్దు, మా దేవుళ్ళు మాకు ఉన్నారు వద్దు అని అన్నాడు అనుకో, మనం ఏం చేయాలి? మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను
ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దుడిపెయ్యండి. వాదించి ఓడించి ఒప్పించి బలవంతంగా సువార్త చెప్పమన్నారా? చెప్పండి, ఏం చెప్పారు? వద్దయ్యా, మా ఊరు రావద్దు, మీ సువార్త వద్దు, మీ దేవుడిని మీరు చూసుకోండి, మా దగ్గర రావద్దు అన్నానుకో, వెంటనే పాదాలు దులిపేసి వెనక్కి వచ్చేయండి. మనం గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువు చెప్పిన మాట అది. ఏం చెప్పాడు? మీ పాదధూళి ఎందుకు దులపమన్నాడంటే, ఒకరోజు ఉంది మొత్తాన్ని పోగు చేసి విమర్శించే దినం ఒకటి ఉంది. ఆ రోజు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓరో తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే సొదొమ గొమొర్రాలని నాశనం చేశాను. వాళ్ళు కాస్త బెటరు, వాళ్ళకంటే వీళ్ళ గతి భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే కోపాన్ని దేవుడికి అప్పచెప్పి పగ సంగతి ఆయనకి అప్పచెప్తే, ఇందాక చదివించాడు కదా యాకోబు పత్రికలో, వినుటకు వెగిరపడు, మాట్లాడటకు నిదానించుము. ఎందుకు? నరుని కోపము అంటే నువ్వు కోపపడటం వల్ల దేవుడి వాక్యం నువ్వు నెరవేర్చట్ల. మనోళ్ళు సీరియస్ అయిపోయి కోపపడి మనకి ఈ చట్టం ఇచ్చిన పర్మిషన్ ఉంది కదా అని వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాడు. వాళ్ళతో సమాధానం ఏది? అర్థమైందా? దేవుని నీతి నీ కోపం నెరవేర్చదు అని చెప్పాడు. నువ్వు అనవసరం కోపపడుతున్నావు. అక్కడ కోపపడమని చెప్పలా. ఏం చెప్పాడు వాళ్ళకి? పాదధూళి దులిపేయమన్నాడు. కోప్పడి మా ఆర్టికల్ ఇది, మా చట్ట ప్రకారం ఇది, మేము కేసు పెడతాం, వాళ్ళతో విభేదం పెంచుకోవటమే తప్ప దీనివల్ల క్రీస్తు ప్రేమను మనం ఎక్కడ కనపరుస్తున్నాం? ప్రభువు చెప్పిన మాటను ధిక్కరిస్తున్నామా, అనుసరిస్తున్నామా? అదేమంటే యెహోవా ఈరేని వదిలేస్తారు, దేవుడు చూసుకుంటాడా? మరి నువ్వెందుకు? సువార్త ప్రకటించడానికి. అవతలోడు కావాలంటే ప్రకటిస్తాం, వద్దంటే మానేయమన్నాడు. అంతేనా? హింసిస్తాడా? ఆ బడు హింసలు పడు, కొడతాడా? కొట్టించుకో, తంతాడా? తన్నించుకో, తిడతాడా? తిట్టించుకో, అంతే. తిరిగి మనం ఒక్క మాట కూడా అనకూడదు. అవసరమైతే అక్కడే ప్రార్థన చేసి మోకరించి వచ్చేసేయాలి, పాదధూళి దులిపేసి వచ్చేయాలి. అదే చెప్పాడు యేసుక్రీస్తు వారు. కానీ మన వాళ్ళు తెలియక ఎంతమందితో గొడవలు పెట్టుకుంటున్నారు ఈ యూట్యూబ్లో, వాట్సాప్లో, భయంకరమైన గొడవలు. అంటే క్రీస్తు ప్రేమను వాళ్ళకి కనపరచకపోగా క్రైస్తవులు అంటే ఇంతే, అందరిలాగే గొడవ పడతారు, అందరిలాగే అపార్థం చేసుకుంటారు, అందరిలాగే విమర్శిస్తారు అనే విధానాన్ని మనం ప్రజల్లో ప్రవేశపెడుతున్నాం. వ్యక్తిగత సువార్త చెబుతున్నప్పుడు ఎవరైనా వద్దు అంటే మానేయండి, చేర్చుకుంటే చెప్పండి, వద్దంటే మానేయండి. నేను కూడా అంతే, బాగుపడతారని గద్దిస్తాను, చెబుతాను, వాక్యంతో విమర్శ చేస్తాను. వద్దు, నా వల్ల కాదు, నీ టార్చర్ నేను తట్టుకోలేను అనుకో, నమస్కారం అని దండం పెట్టి చెప్పటం మానేస్తాను. అంటే వాళ్ళు నాకేం చెప్పినట్టు? ఇండైరెక్ట్గా నువ్వు మాకు వాక్యం చెప్పి బాగు చేయొద్దు, మాకు కుదిరితే చేస్తాం, లేకపోతే లేదని. నాకేంటి నష్టం? ప్రభువే చెప్పాడు వదిలేయి అన్నాడు. మనం కూడా ఎవరికి చెప్పాలి? వినే వాళ్ళకి చెప్పాలి. విన్ననోడి సంగతి ఎందుకు? ఆడికి బుద్ధి పుట్టినప్పుడు వస్తే అప్పుడు చెప్పు. అర్థమైందా? అపోస్తలులు కూడా అదే చేశారు, యేసుక్రీస్తు వారు అదే చేశారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఉండగా యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి వెళ్ళాడు కదా, 4వ అధ్యాయంలో. ఎంతమంది చెప్పాడు అక్కడ సువార్త? యోహాను సువార్త 4లో ఎంతమంది చెప్పాడు యేసుక్రీస్తు వారి సువార్త? సమరయ స్త్రీకి ఒక్క ఆమెకు చెప్పాడు. ఊరు మొత్తం టామ్ చేసింది ఆమె. ఊరంతా వెళ్ళి నేను చెప్తాను అని అనుకోలేదు ఆయనకంటే భవిష్యత్తు కాస్త తెలుసు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. అంటే వినేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు, వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే గెరాసేను దేశం, ఇంకా ఊర్లో కూడా ఎంటర్ అవ్వాల. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఊర్లో కూడా ఎంటర్ అవ్వాల. శ్మశానంలోకి, ఊరు ఎంట్రన్స్లోనే శ్మశానం ఉండగానే శ్మశానంలోకి ఒకడు వచ్చాడు. అందులోంచి ఎలా ఉన్నాడంటే వాడు దయ్యం పట్టిన, సేనాదయ్యం పట్టినవాడు. భయంకరంగా గొలుసులతో కట్టేశాడు అతన్ని. ఆ గొలుసులు కూడా తెంపుకొని ఆ ఒళ్ళంతా గీరుకుంటూ రక్తసిక్తమైన దేహంతో శ్మశానాల్లో పడి బతుకుతుంటే అతనికి సువార్త చెప్పాడు, అతనికి అందులో నుంచి విడుదల కలిగించాడు. ఆ ఒక్కడు చాలు ఆ ప్రాంతాన్ని బాగు చేయటానికి. అలాగే వినేవాడికి ఒక్కడికి చెప్పండి చాలు.
100 మంది ఉంటారు. 100 మందిలో 100 మంది విని గ్రహించి వాక్యానుసారంగా బతకరు ఎవరు. ఆ 100 మందిలో ఒకడు ఉంటాడు, అతన్ని టార్గెట్ చేస్తే అతను బాగుపడితే ఎంతోమంది బాగుపడతారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం మరొక సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు 16వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. ఆయన సువార్త ప్రకటిస్తూ సంచారం చేస్తున్న ఆ రోజుల్లో చేయున్నానా తప్పు చదివాగా. పౌలు గారికి రాత్రి దర్శనం వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాకు మాసిదోనియాకు వచ్చి సహాయం చేయమని తనకు వేడుకొనున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నము చేసితిమి. అంటే దేవుడు ఆ రోజుల్లో చూపించాడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో చూపించడు. ఎవరైనా వచ్చి అడిగితే, అయ్యా మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టండి, మా ఊరు వచ్చి సువార్త చెప్పండి అంటే వెళ్ళిపోతాం మనం. ఏ ఊరు పిలిచినా ఏ ఊరు పిలిచినా డినామినేషన్ల భేదం లేకుండా అందరి దగ్గరికి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తాం. కానీ పౌలు గారికి ఒక వ్యక్తి వచ్చి అడిగినట్టుగా దర్శనం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడు ఆ ప్రాంతానికి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకి ఎక్కును. మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశము ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీయుల ప్రవాసస్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. అంటే ఒక వ్యక్తి పిలిచాడు, దర్శనం వచ్చింది, వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో అతను ఉన్నాడు, అతని ఇంట్లో చేర్చుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏదైతే శిష్యులకు చెప్పాడో ఇతను కూడా అలాగే ఫాలో అయ్యాడు. మాసిదోనియా ఒక వ్యక్తి వచ్చి పిలిచినట్టు దర్శనంలో వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. వాస్తవం అది. ఆ ఇంట్లోనే ఉండి ఆ ప్రాంతం అంతా చుట్టుపక్కల సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. చూసారా? అంటే తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఉంటే అతని ద్వారా మనం సువార్త పని చేయాలి. అలా ప్రకటిస్తూ ఉన్న సమయంలో మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉండి విశ్రాంతి దినము గడిచి గవిని దాటి తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలలో మాట్లాడుచుంటిమి. ఇది సువార్తికుల పని. ప్రతి క్రైస్తవుడి పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నలుగురు కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళకి వాక్యం చెప్పాలి అనిపించాలి. ఆ స్త్రీలు కూర్చొని సముద్రం ఒడ్డున మాట్లాడుకుంటుంటే పౌలు గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. అర్థమైందా? మాసిదోనియా నుంచి ఒక అతను పిలిచాడని దర్శనం వచ్చింది, వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో మరి ఇంకో చోట సువార్త ప్రకటిస్తానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ సువార్త ప్రకటించాడు. అంతమందిలో ఒక ఆమె హృదయం తెరబడింది. ఆమె పేరు లూదియా. ఇప్పుడు లూదియా హృదయం తెరబడి వెంటనే కుటుంబం బాప్తీసం పొందారు. ఇప్పుడు బాప్తీసం పొందిన ఆ కుటుంబంలో మళ్ళీ వీళ్ళని చేర్చుకుంది లూదియా గారు. మీకు అర్థమైందా? అంటే ఒక వ్యక్తి కోసం ఆ మాసిదోనియా వెళితే అక్కడ సువార్త ఎంతోమందికి ప్రకటించారు. ఎంతమంది నమ్మారో లేదో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో లూదియా అనే ఒక భక్తి గల స్త్రీ నమ్మింది. తద్వారా తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగింది. ఇప్పుడు వీళ్ళని తన ఇంట్లో చేర్చుకుంది. అంటే ఇల్లు మారింది, ప్రాంతం మారింది, అక్కడ వాళ్ళకి ఆ సువార్త ప్రకటించే అవకాశం వచ్చింది. అర్థమైందా? మాసిదోనియా ప్రాంతంలో ఒక వ్యక్తి పిలిచినట్టు దర్శనం వచ్చిన పౌలు గారు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడి నుంచి సువార్త ప్రకటిస్తూ మరొక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ లూదియా అనే భక్తి గల స్త్రీ వాక్యం ఉంది. ఆమె ద్వారా ఆ ఇంట్లో చేరి ఆ చుట్టుపక్కల వాళ్ళకు సువార్త ప్రకటించారు. ఇప్పుడు మనం కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఎవరో ఒకళ్ళు విన్నారనుకోండి, ఆ వ్యక్తి ద్వారా మరొక ప్రాంతానికి తీసుకెళ్తాడు, ఆ వ్యక్తి ద్వారా మరొక ప్రాంతం, ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే తరిమి కొడతారు. మీకు అర్థమైందా? పౌలు గారు ఏం చేశాడు? అదే చేశాడు. అలాగే మరొక వచనాన్ని కూడా మనం చూడగలిగితే 18వ అధ్యాయం
అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. అంటే ఎందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు? వాళ్ళు యోగ్యులని ఎంచి ఉందా మాట? లేదా? వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. ఏథెన్సు నుంచి కొరింథీకి వచ్చాడు పౌలు గారు. కొరింథీకి వచ్చిన ఆయన ఎవరెవరినో కలవకుండా ఎంతమందిని కలిశాడో తెలియదు, కానీ అకుల ప్రిస్కిల్లా అనే వారిని కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. వాళ్ళతో సంబంధం కలుపుకున్నాడు. ఎలా? భక్తిని బట్టి ఒక కారణం. సేమ్ టు సేమ్ వృత్తి ఉంది, డేరాలు కుట్టే వృత్తి. మనం ఒకటే, నువ్వు అదే పని నేను అదే పని అని కలుపుకున్నాడు. భక్తులు అని కలుపుకున్నాడు. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అలా వాళ్ళింట్లోనే ఉంటూ వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకు సువార్త ప్రకటిస్తూ ఎంతకాలం ఉన్నాడు అని అంటే 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఇప్పుడు ఫలం వచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తే అక్కడ భక్తి కలిగిన వాళ్ళు ఉంటే ఆ భక్తి కలిగిన వాళ్ళతో కలిసి సువార్త పని చేశాడు. ఎంతకాలం చేశాడంట? 1 సంవత్సరం మీద 6 నెలలు. మనం బయటికి వెళ్ళి సువార్త పరిచర్య చేస్తున్నాం. ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో మనకి తెలీదు. ఒకవేళ విని ఎవరికైనా ఆసక్తి ఉందనుకోండి, సంఘానికి వస్తాడు, నేర్చుకుంటాడు, అంతే కదా. అలా వచ్చేవాళ్ళు అరుదు. ఆ వెళ్ళే విషయం కూడా ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళాలి మనం, అంతే తప్ప పరిచయం లేని ప్రాంతానికి వెళ్ళి చీచే అనిపించుకొని అవమానం పొంది రావాల్సిన అవసరం అదేమంటే. మేము దేవుని కోసం ఎన్ని హింసలు పడ్డాం, ఎన్ని అవమానాలు పడ్డాం అంటున్నారు. ఎవడెళ్ళమన్నాడట? వాక్యంలో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించన్నాడు. ఎలా? తెలిసిన వారి ద్వారా వెళ్ళాలి. అపోస్తులు అదే చేశారు. వాళ్ళ ద్వారా వెళ్ళిపోయింది. అసలు నీకు తెలియని వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీ దగ్గర ఒక శక్తి ఉండాలి. ఏ శక్తి? స్వస్థత వరం అనే ఒక శక్తి ఉంటే చాలు, ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోదు. ఎవడో ఆపడు, అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ₹1,00,000 ఖర్చు అయింది, అయ్యగారు ప్రార్థన చేస్తే నయమైద్ది. అసలు కులంతో మతంతో సంబంధం లేకుండా ఎవడైనా ఇంటికి పిలుస్తాడా లేదా? పెద్ద పెద్ద రాజకీయ నాయకులే గ్రీన్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తారు. అటు బట్టలు ఉన్నాయా లేవు కూడా చూడరు, అటు దగ్గర శక్తి ఉంటే. శక్తి లేని వాళ్ళనే దిగంబర స్వామిగా భావించి అలా వెల్కమ్ చెప్తూ వాడికి దండాలు పెట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. అలాంటిది నిజమైన దేవుని శక్తి ఉంటే ఎలా పిలుస్తారు చెప్పండి మనల్ని? ఈరోజు లేవు కాబట్టి చీచా అనిపించుకుంటున్నారు వీళ్ళు. ఎలా సువార్త ప్రకటించాలో తెలియక, వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాలన్న విషయం ఎరక్క, మేము అనవసరంగా మేము కష్టపడ్డామనే ఫీలింగ్ లేకుండా మేము దేవుని కోసం పరిచర్య చేసాం, దేవుని కోసం శ్రమలు అనిపించాం, జైలుకి వెళ్ళాము అనుకుంటున్నారు. నువ్వు అనవసరంగా రిస్క్ తీసుకున్నావు. అంత అవసరం లేదు. దేవుడు తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళమన్నాడు. మనకు తెలుసు అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయంలో కొర్నేలి అని ఒక ఆయన ఉంటాడు. ఇటాలీ పటాలం అనబడిన పట్టణంలో కొర్నేలి అని శతాధిపతి ఉంటాడు. దేవుడు దేవదూత ద్వారా తెలియజేశాడు. దూతను పంపి, ఇదిగో నువ్వు ఫలానా చోటకి మనుషులు పంపించి అక్కడ పేతురు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎక్కడున్నాడు అతను? చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతడి యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచెను. పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలో నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి
పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు అద్దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఈయన పేరు సీమోనే, పేతురు గారి పేరు. ఎక్కడున్నాడు? సముద్రపు అద్దరిన చర్మకారుడు అయిన సీమోని ఇంట్లో దిగి ఉన్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడు పేతురు గారు? అంటే అక్కడ సీమోను పరిచయం అయితే ఆ సీమోని ఇంట్లో ఉండి ఆ చుట్టుపక్కల వారికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా స్పెషల్ కబుర్ వచ్చింది. కొర్నేలి గారు పిలిపించుకోమని దేవుడు చెప్పాడు కాబట్టి దేవదూత ద్వారా కొంతమంది మనుషులను పంపించి అక్కడి నుంచి పేతురు గారిని పిలిపించుకున్నాడు. పేతురు గారు ఖాళీగా లేడు. సీమోను గారింట్లో, చర్మకారుడైన సీమోను గారింట్లో పేతురు గారు ఖాళీగా లేడు. ఎందుకు వెళ్ళాడు? సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఇప్పుడు పేతురు గారికి కబురు వచ్చింది, ఇదిగో కొర్నేలి గారి ఇంటికి రావాలని. వెంటనే పేతురు గారు బయలుదేరాడు. బయలుదేరగానే ఆయన ఒక్కడే రాలేదు. ఆల్రెడీ అక్కడ సువార్త ప్రకటించాడు కాబట్టి కొంతమంది సహోదరులు పేతురు గారితో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది వచ్చారంట. 23వ వచనం, అదే 10వ అధ్యాయం. మరునాడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. అంటే కొర్నేలు గారు పంపించిన వారు పేతురు గారికి చెప్తే పేతురు గారు బయలుదేరితే పేతురు గారితో పాటు అక్కడ యొప్పేలో పేతురు గారు ఎవరైతే ఏ గ్రామంలోనైతే యొప్పే అనే ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న కొందరు సహోదరులు కూడా పేతురు గారితో బయలుదేరారు. అంటే మనం ఎక్కడున్నా సువార్త ప్రకటిస్తే ఆటోమేటిక్గా కొందరు మనకి యాడ్ అవుతారు. కొంతమంది శిష్యులుగా, క్రీస్తుకు శిష్యులుగా జాయిన్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని పేతురు గారు ఎక్కడికి వచ్చాడు? మరునాడు 24, మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈయన ఊరుకున్నాడా? పేతురు గారు వస్తున్నాడు, వాక్యం చెప్తాడు కాబట్టి నా బంధువులు, నా రక్త సంబంధులు, స్నేహితులు అందరినీ పిలుచుకుందాం, వాళ్ళకు కూడా ఈ మంచి వార్త వినిపించాలి, లేకపోతే వాళ్ళు నరకానికి పోతారు. అర్థమైందా? కొర్నేలు గారికి దేవుడంటే భక్తి ఉంది. ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు దేవుడంటే భక్తి ఉంది కాబట్టి దేవుడు ఇంకొంచెం వీళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానం రావాలి, అసలైన రక్షణ వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకి రక్షణ వార్త అందించాలనే ఉద్దేశంతో దేవదూతను పంపించి కొర్నేలు గారికి చెప్తే ఈయన ఏం చేశాడు? పేతురు గారిని పిలుచుకురావటానికి కొంతమంది మనుషులు పంపిస్తే పేతురు గారు ఒక్కడే రాకుండా ఆల్రెడీ అక్కడ పరిచర్య చేశాడు కాబట్టి అక్కడ కొంతమంది సహోదరులు తయారయ్యారు కాబట్టి వాళ్ళ వెంట పెట్టుకొని కొర్నేలు గారి ఇంటికి వచ్చాడు. ఈయన ఊరుకున్నాడా? ఇక్కడ బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని పిలుచుకొని పేతురు గారి కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే ఒక కుటుంబం ద్వారా, ఒక తెలిసిన వ్యక్తి ద్వారా మనం అందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకు సువార్త ప్రకటిస్తే లేదా సువార్త ప్రకటింప చేస్తే ఖచ్చితంగా సంఘ క్షేమాభివృద్ధి చెందుతుంది. వింటున్నాం, వెళ్తున్నాం, వండుకున్నామా, తిన్నామా, పని చేసుకున్నామా, రాత్రి వచ్చామా, నిద్రపోయామా, లేచామా, ఇది తప్ప సువార్త ప్రకటించి సంఘ క్షేమాభివృద్ధికి సహాయపడాలనే ఆలోచన క్రైస్తవుల్లో అరుదుగా కనపడుతుంది అక్కడక్కడ కదా. స్త్రీలో మాకేం పని అనుకుంటున్నారు? సంఘములో బోధించొద్దు అన్నాడు తప్ప, సంఘంలో మాట్లాడొద్దు అన్నాడు తప్ప బయట సువార్త ప్రకటించొద్దు అనలేదు. అర్థమైందా? సువార్త అందరూ ప్రకటించాలి. అది యాజక ధర్మం. యాజకుడుగా స్త్రీలైనా పురుషులైనా, క్రీస్తులో రాజులైనా యాజక సమూహం కాబట్టి అందరూ సువార్త ప్రకటించాలి. అందులో ఏ భేదం లేదు. స్త్రీని బట్టి, శరీరాన్ని బట్టి కొన్ని నియమ నిబంధనలు దేవుడు పెట్టాడు. పురుషుడికి ఇచ్చిన ఆధిక్యత వేరు, స్త్రీకి ఇచ్చిన ఆధిక్యత వేరు. ఆ తేడా తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆత్మలుగా మనమంతా దేవుని కుమారులు. స్త్రీ అయినా పురుషుడైనా లోపల ఉన్న ఆత్మ ఏది? దేవుని ఆత్మ. కాబట్టి దేవునికి కుమారులు. పరలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరాలు ఉండవు. పరలోకి వెళ్ళినప్పుడు స్త్రీ ఆకారం, పురుషుడాకారం ఏమి ఉండదు. అందరూ దేవునికి కుమారులుగా ఉంటాం. కాబట్టి వ్యక్తిగత సువార్త ప్రకటించడం వల్లే సంఘ క్షేమాభివృద్ధి చెందుతుందని గ్రహించి ప్రకటించటానికి ప్రయత్నించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతగా ప్రేమించారంటే మీరు ఎంతగానో ప్రేమించి మీ మాట తూచా తప్పకుండా విన్న మీ ప్రియకుమారుణ్ణి మా కోసం వదకు సిద్ధమైన గొర్రె వలె వధించారు. అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడా స్వస్థత లేకుండా ఇటు శరీరానికి
అలాగే తండ్రి మనసుకు కూడా ఎన్నో గాయాలు చేశారు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఆయన ఎదుర్కొన్నాడయ్యా. సొంత జనాంగమే ఆయన్ని అసహించుకున్నారు. తోడబుట్టిన సహోదరులే ఆయన్ని పిచ్చివాడు అన్నారు. ఎన్ని అవమానాలు, నిందలు ఆ మనసుకు గాయపరిచిన వాటినేటిని లెక్క చేయకుండా మా ప్రభువారు వారి మీద కనికరపడి, జాలిపడి, దయ చూపించి వారిని కూడా క్రీస్తులోనికి తన రక్తము ద్వారా కడిగి పరాలి అనే ఉద్దేశంతో వీటన్నిటినీ ఓర్చుకున్న ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాంటి దీర్ఘశాంతాన్ని మేము కూడా కలిగి ఉండాలని, క్రీస్తుని మేమంతా బాప్తీసం పొందిన వెంటనే ధరించుకోవాలని మీరు తెలియచేసిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తుని ధరించుకుంటే మమ్మల్ని మేము మర్చిపోవాలయ్యా. మా సొంత విషయాల కంటే దేవుని పనే ముఖ్యమన్నట్టుగా మేము ప్రయాసపడాలి అని, క్రీస్తు అలాగే ప్రయాసపడ్డాడు అన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు. అయితే తండ్రి, మేము అనవసరంగా అన్యుల మధ్యకి వెళ్ళి గలిబిలి గందరగోళం చేసి బైబిల్ని అవమానకరంగా మాట్లాడే విధంగా మేమే అవకాశం ఇస్తున్నాం. క్షమించండి, మన్నించండి. మీ కుమారుడైన క్రీస్తు వేసిన బాటలో మేము నడుస్తూ తెలిసిన వారి ఇంటికి వెళ్ళి అక్కడనే ఉండి పరిచర్య చేయాలని, ఆ ఇంటి ద్వారా చుట్టుపక్కల సువార్తను ప్రకటించాలి అని మేము ఆలోచించినప్పుడు మా ఇంట్లోనే మా బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు ఎంతోమంది మరి సువార్తల తెలిసిన అందులో ఉన్న సత్యాన్ని గ్రహించక మరి అల్లాడిపోతున్నప్పుడు వారిని నరకం నుంచి తప్పించడానికి, అగ్నిలో నుంచి కొందరినైనా రక్షించడానికి మాకు తెలిసిన ఈ జ్ఞానవాక్యాన్ని వారికి అందించి సత్య సువార్తను వారికి ప్రకటించి నిత్య వారసులుగా, పరలోకరాజ్య వారసులుగా వారిని తీర్చడానికి మాకు మంచి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇప్పటి వరకు మీ మాటలు విన్న మీ పిల్లలు విన్న మాటలు వ్యర్థముగా విడిచిపెట్టక వాక్యానుసారంగా నడుస్తూ నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా, మీ చిత్తమైతే వారి మనోవాంఛ మీకు అనుకూలమైతే వాటిని నెరవేర్చమని కోరుకుంటూ, తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చండి. మరి సాయంత్రం అనవర్లపూడిలోను, అలాగే రాత్రి తెనాల్లోనూ జరగబోయే ఆరాధనా కార్యక్రమంలోనూ, అలాగే తండ్రి మరి మెచ్యూరిటీ ఫంక్షన్లోనూ మీ సహాయాన్ని అర్థిస్తూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి